నమస్తే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా దూకుడు అయితే రోజు రోజుకైతే పెరుగుతూ ఉంది. సో ఏదైతే చూసుకుంటే గత 2 రోజులుగా కూడా మూసి సంబంధించిన కూడా దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు అటు ప్రభుత్వం. దానికి సంబంధించిన చుట్టుపక్కల ఏదైతే ఇల్లు ఏదైతే ఉందో వాళ్ళకి మార్కింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. ఏదైతే ఇదంతా కూల్ చేయాలని చెప్పేసి కూడా మార్కింగ్ పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ స్థానికులు అయితే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మేము గత చాలా రోజుల నుండి ఇక్కడ ఉంటున్నాం, కొన్ని సంవత్సరాల నుండి ఉంటున్నాం. మాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ అవన్నీ ఇక్కడ మాకు అన్ని పక్కా ఉన్నాయి ఇవన్నీ. కానీ ప్రభుత్వం మా మీద అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ చెప్తా ఉన్నారు. సో చూసుకోవచ్చు ఇక్కడ మూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా ఈరోజు అధికారులు కూడా మార్కింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నీ ఖాళీ చేయాలంటూ కూడా వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఇంకోటి అటు డబల్ బెడ్రూమ్లో కూడా అటు మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కూడా సందర్శించారు. సో మరి ఇక్కడ స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుండి ఉంటున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏందని కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చెప్పండి అమ్మా, ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ, ఏంది అసలు ఇప్పుడు ఏంది, ఎవరైనా వచ్చారు ఇక్కడ అధికారులు? ఇక్కడ ఎవరు అధికారులు ఇంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టిండు వీడికి ముద్దెర పోతుందని. ఈయన నిన్న ఇయ్యాలొచ్చి 60 ఏళ్ళ 70 ఏళ్ళ నుంచి ఏలినోళ్ళు పరిపాలించిన వాళ్ళు మనుషులు గారు. ఈయన నిన్న ఇయ్యాలొచ్చి అధికారం చూపిస్తున్నాడు. మూసనాది సాధ చేపిస్తే చేపి అని మేము కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుందని ఓట్లేసి గెలిపించినాం. కానీ చెప్పు తీసుకొని అంటున్నాడు మమ్మల్ని పేదలను. ఉన్నోళ్ళు ఇండ్లు ఎందుకు కొంటారు? కొనరు కదా, పేదోళ్ళే కదా కొనేది. పేదలను అట్లా మట్టి పోసి తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ లేసి వాళ్ళు దావనని బతకనన్న కొన్న భూమే కదా, కొన్న భూములే. మరి కొన్న భూములకైతే తీసుకొచ్చి పెద్దలను తీసుకొచ్చి పెడతాడంట. పేదలను తీసుకుపోయి అడవి లేచి అంటిస్తాడంట. ఈయన గెలిపించుకున్నది అంతవరకు. ఈయన మళ్ళీ సారికి వస్తాడు అనుకున్నావా? ఆ డబుల్ బెడ్రూమ్ లో ఆయన ఉండమని మేము ఉంటాము. సచ్చేదైనా ఒకటే, బతికినా సరే సచ్చినా సరే మాటలు మాట్లాడితే అట్లే ఉండాలి. ఉండవని ఆయన ఉండవని చూద్దాం ఎట్లుంటాడో మేము కూడా ఉంటాం. అలా తీసుకుపోయి ఆయన లేస్తాడంట. మమ్మల్ని అందరినీ మూసనాథ్ ఉంటే మూసనాథ్ సాఫ్ చేపియాలి. కానీ నీళ్ళు వస్తాయని చెప్పి తెలివి ఉంటే మూసి సాఫ్ చేపియమని ముందు మూసి సాఫ్ చేపియమని ముందు హుసేన్ సాగర్ సాఫ్ చేపియమని ఆయనకంతా తెలివి ఉంటే ఆయన పిల్లలు చక్కగా ఉండగానే అయిపోదు. మా పిల్లలు ఎక్కడ పోవాలి? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నావు? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నావు? ఎవరిని ఇస్తున్నావు? మా ఇల్లు గులగొట్టి ఏమో చేస్తావా నువ్వు? నువ్వు 5 ఏళ్ళు కాదు, ఇంతమంది సాబనార్థాలు లాగుతాయి. మా ఊరు రూటుదికి అయినది, మేము వాళ్ళ ఊరు దాటేసే పోతాం. కానీ ఎంతవరకు కరెక్ట్ కాదు అయినది. ప్రజలది అర్థం చేసుకోవాలి. ప్రజలు 10 మంది అనుకుంటేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఒక్కడు ఓటేసుకొని పెద్ద మనిషి కాలే. అది అర్థం చేసుకొని అందరికి న్యాయం చేయాలి. ఆయన న్యాయం చేస్తేనే మళ్ళా సారికి వస్తాడు. ఆయన వాళ్ళని తెచ్చి పెడతాం, కానోళ్ళని తీసేస్తామంటే ఆయన ఎంతవరకు కరెక్ట్ కాడు. ఆయన పెద్ద మనిషే కాడు. చెప్పు తీసుకొని కొడతారు అని, చెప్పు తీసుకొని కొడతారు. ఆయనకి దమ్ము ఉంటే, ఆయనకి మైండ్ ఉంటే ఇది సాఫ్ చేపియమని కొంటామా? గతి లేకనే కదా, గతిలో నల్లే కొన్నారు. వాళ్ళని తీసేసి నేను ఆయన వాళ్ళని తెస్తా, రెస్టారెంట్ పెడతా, దీనికి ఇస్తా దానికి ఇస్తా అంటే ఏంటి అది? ఆయననే బతకాలి, ఇంకోటి బతకొద్దా? మళ్ళీ వస్తాడు అనుకున్నా. మళ్ళా సార్కి ఓటు అని వచ్చిండు అనుకో, విలువ లేదు, విద్యార్థి లేదు. ఆయనకు అందరు న్యాయాలు చేయాలి. చిన్నోని కానీ పెద్దోని కానీ న్యాయం చేయాలి. అట్లా ఉంటేనే ఇంట్లో అడుగు పెట్టాలి వాడు, లేకుంటే మంచిగా ఉండదు. ఇంతవరకు గౌరవం ఇచ్చి మాట్లాడినాం కానీ అంత అద్దు తప్పి ఇతరులకు వస్తే గౌరవం మేము కూడా దాడతాం. ఆ ఇల్వ అయినా ఉంచుకోవాలి అంతే. వాడు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు మేము ఇట్లా చేస్తాం మీకు అని చెప్పలేదు. ప్రజలకు న్యాయం చేస్తాం, ప్రజాపాలన అన్నాడు కదా. అదే ప్రజలకు న్యాయం చేస్తా అని చెప్పిండు. ఇదే న్యాయం. సరే ఆయన ఓడగొట్టకూడదు, ఒకసారి గెలిపిద్దామని అనుకొని వేసుకుంటువి, గెలిపించుకుంటువి, చెప్పు తీసుకొని కొట్టబట్టే బాగుంది. ఏం ఇది? సస్తి పత్తి ఆయన ఏడ ఉంటాడో డబుల్ బెడ్రూమ్ లానే ఉంటాం. ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, ఇస్తాన్నారు. అవేమైనా వచ్చినాయా మరి? ఏం గ్యారెంటీలు? 6 గ్యారెంటీలు లేవు. ఏం బంధు వచ్చినాయి? బస్సులు ఏంటికి తగలబెట్టేసుకోవాలి. బస్సులు మేము పెట్టమన్నా బస్సులను. మగోనికి చార్ది అంటే చార్ది ఉంటది అంటే ఆడదానికి చార్ది లేదంట. ఎవడు పెట్టమన్నాడు? ఏదన్నా ఉంటే కరెక్ట్ గా మాట అబ్బాయి కుట్టితే కరెక్ట్ మాట్లాడాలి, చేసే చెప్పాలి. అంతేగాని లోపల కుట్రలు పెట్టుకొని ఓ అయ్యవిని కుట్ర ఓ అయ్యవిని అది ఇవ్వద్దు. ఈ ప్రజల మీద ఇవ్వద్దు. పెద్ద పెద్దలు ఉంటే వాళ్ళకి చూసుకోవాలి. అంతేగాని ప్రజలకు కడుపు మటకం కొట్టొద్దు. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. సో ఏం చెప్తారు ఇప్పుడు? ఇది అయితే వీళ్ళు మార్కింగ్ చేస్తా ఉన్నారు. చేసేటి ఉంటే ఇక్కడ వేరే దిక్కు చేసుకోవాలి కానీ ఇక్కడ చేయొద్దు. అంటే పొద్దుగాల లేచి పారలు పట్టుకొని కూలి పని నెల పని చేసుకొని ఇక్కడ సంపాదించుకున్నారు. కానీ ఇది కడుపులు కొట్టడానికి చేస్తుర్రా? చేయొద్దు. మళ్ళీ అట్లా
ఇది తీసుకాడి వేరేళ్ళకి ఇస్తే ఎట్లా? పొద్దుగాల లేచి కష్టపడి కట్టుకున్నారు. మళ్ళీ చేస్తానని వచ్చి కాలేలు పట్టుకొని ఓట్లు వేయించుకొని ఇప్పుడు వచ్చి ఇలా కడుపులు కొట్టడానికి వస్తారా? మళ్ళీ చేయొద్దు కదా అట్లా. సో ఏం చెప్తారమ్మా ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? ఏం చేయాలి? ప్రజలకు మంచి న్యాయం చేయాలి కానీ తప్పు వాళ్ళ కడుపులు మాత్రం కొట్టొద్దు. న్యాయం చేయాలి, ఏదైనా న్యాయమే చేయాలి. చేస్తా ముసనది సాఫ్ చేసుకోమను, ఆ ట్యాంక్ బోర్డు సాఫ్ చేసుకోమను. కానీ ఇక్కడ ఏ రోజు రాలే, 20 సంవత్సరాల నుంచి ఏడు ఉంటారు, 20 సంవత్సరాల నుంచి ఉంటారు కానీ నీళ్లు రాలే, ఏం రాలే. ఎంత బాధపడుకుంటా కట్టుకుంటారు వాళ్ళు, ఎంత కష్టం. ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చిలా? మళ్ళీ తీసుకుపోయి గవర్నమెంట్ ఇండ్లలో పడేస్తే పిల్లలు ఏం చదువుకుంటారు, ఎక్కడ పోతారు? వాళ్ళు ఉండమను, 1 సంవత్సరం 2 నెలలు ఉండమను గవర్నమెంట్ ఇండ్లలో, తెలుస్తుంది వాళ్ళకు. ఆ గవర్నమెంట్ ఇండ్లు ఎట్లుంటాయో, డేనిస్లు ఎట్లుంటాయో, ఆ డేనిస్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇండ్లలో పెడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళది. ఆ బాధ ఏందో తెలుస్తుంది మా బాధ.